Yes, I too have decided to go to Ladakh. ఇది నా హైదరాబాద్ నుంచి స్టార్ట్. ఫుల్ రైనీ సీజన్, మొత్తం డ్రానింగ్. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది విత్ ఇన్ హైదరాబాద్. ఇది గ్రూప్ ట్రిప్. నేను ప్రీవియస్ డే డిసైడ్ అయ్యాను అండ్ నెక్స్ట్ డే టేకింగ్ ఫ్లైట్ టు లదాఖ్. ఫైనల్ రీచ్ టు ఢిల్లీ ఎయిర్పోర్ట్. అక్కడ ఎయిర్పోర్ట్ లాంచ్లో ఒక 4 hours వెయిట్ చేయాల్సి వచ్చింది ఫర్ మార్నింగ్ ఫ్లైట్ టు లేట్. అదే నా ఫ్లైట్ నెంబర్. మనం చాలాసార్లు ఫ్లైట్లో వెళ్ళి ఉంటాం, కానీ ఈ హిమాలయన్ రేంజెస్ అండ్ దాని విజువల్స్ మెస్మరైజింగ్ ఉన్నాయి. అదే మౌంటైన్ రేంజెస్ లైక్ అరౌండ్ 9000 feetలో ఈ విధంగా ఫ్లైట్ నుంచి వ్యూ అయితే ఉంది. ఫైనల్ ల్యాండెడ్ ఇన్ లదాఖ్. నేను అక్కడ హాల్ట్ అండ్ అక్లిమటేషన్ డే ఏం లేదు. డైరెక్ట్గా వెళ్ళంగానే నేను 1 day లేట్గా వెళ్ళాను అండ్ అక్కడ వెళ్ళంగానే బైక్ అనేది తీసుకున్నాం యాజ్ అ గ్రూప్. అండ్ బైక్ నుంచి డైరెక్ట్గా అక్కడ లోకల్ సైట్ సీయింగ్ కొంత దగ్గర వెళ్ళాము. ఇది వార్ మెమోరియల్ అనమాట, జస్ట్ ఒక విజిట్. అండ్ అక్కడి నుంచి డైరెక్ట్గా మేము రివర్ రాఫ్టింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ అడ్వెంచరస్ ప్లేస్ అండ్ ఇట్స్ అ రెయినీ డే. మనం రెయిన్లో రివర్ రాఫ్టింగ్ ఇలా ఉంటుందని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం. వాటర్ అయితే చాలా మడ్డిగా ఉండింది బికాజ్ ఇట్స్ అ రెయినీ సీజన్ కాబట్టి మౌంటైన్స్ నుంచి ఐ థింక్ లాట్ ఆఫ్ శాండ్ అండ్ మడ్ ఇస్ కమింగ్ డౌన్. అండ్ వీళ్ళందరూ మై గ్రూప్ మేట్స్ ఇన్ లదాఖ్. డెఫినెట్గా ఇది ఒక అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి, ఎందుకంటే దిస్ ఈజ్ ఫస్ట్ టైం, సెకండ్ టైం రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం నేను దండేలి చేశాను. ఇక రివర్ రాఫ్టింగ్ జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చారు అండ్ కొంచెం బేసిక్ స్కిల్స్ అవి ఇవి నేర్పించారు. సో ఓవరాల్ ఇట్ వాజ్ నాట్ టూ డేంజరస్ బట్ లుక్స్ అడ్వెంచరస్. రివర్ రాఫ్టింగ్ క్లిప్స్ కొన్ని యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే చుట్టూ చాలామంది గార్డ్స్ ఉన్నారు. ఈవెన్ మనం ఒకవేళ నీళ్ళలో పడిపోయినా సరే ఆ గార్డ్స్ అనే వాళ్ళు వచ్చి కాపాడుతారు. సో ఇన్ అవర్ కేస్ ఎవరైతే నీళ్ళలో పడలేదు, ఇంకా వాలంటీర్గా మేమే నీళ్ళలోకి జంప్ చేసాం. వాటర్ ఫ్లో అయితే డీసెంట్ ఎనఫ్ ఉంది. సో దెర్ ఆర్ 3 or 4 టాక్టికల్ పాయింట్స్ ఉన్నాయి విచ్ యూ విల్ సీ ఇన్ ఎ వైల్. ఇంత పెద్ద వ్యాలీస్ మధ్యలో వాటర్లో రివర్ రాఫ్టింగ్ అండ్ చుట్టూ చూస్తున్నారు కదా కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది మొత్తం స్ట్రెచ్ 9 kilometers రివర్ రాఫ్టింగ్. అండ్ ఇదే టాక్టికల్ పాయింట్స్ కొన్ని హ్యాండిల్ చేయాల్సింది. అండ్ తర్వాత ఫస్ట్ డే మళ్ళీ రిటర్న్ అయిపోయాం రూమ్కి. దిస్ ఈజ్ మై ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ డే అడ్వెంచర్స్ ఇన్ లే. తర్వాత మేము తిరిగి రూమ్కి వచ్చేసాం అండ్ రెస్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డే అడ్వెంచర్స్ గురించి డిస్కస్ చేద్దాం.